వాళ్ళు దొరకలేదు. రోజుకొక కథ చెప్తున్నారు. పిల్లలు ఒక పక్క మేము అత్యాచారం చేశాం, పెద్దవాళ్ళకి చెప్పాం, పెద్దవాళ్ళు కత్తులతో ముక్కలు ముక్కలుగా నరికి ఆ బాలికని బయట చెప్తుందని చెప్పి అక్కడ బ్యాక్ వాటర్లో పారేశారని చెప్పి చెప్తున్నారు. అంటే ఎవరు ఎంత భరోసా ఇస్తే కనీసం మీరు ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. హోంమంత్రి గారిని చూస్తే నేను అనుకున్నా, అబ్బా అసలు హోంమంత్రి గారి స్పీడ్కి ఆంధ్ర రాష్ట్రం తట్టుకోగలదా అనుకున్నా నేను 3 రోజులు. అసలు ఏమైపోద్దబ్బా ఈ ఆంధ్ర రాష్ట్రం, అసలు ఎవడన్నా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడగలడా, శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందబ్బా. మామూలుగా డీజీపీ గారు కూడా ఇంత కఠినంగా వ్యవహరించలేడు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసులందరూ ఒక ఎత్తైతే మహిళైనా సరే బ్రహ్మాండంగా మాట్లాడుతుంది, బ్రహ్మాండంగా కంట్రోల్ చేయగలుగుతుందని చెప్పి అనుకున్నాం. ఆమె ఎట్టపోయిందో అడ్రస్సే లేదు. ఘటనలు జరిగిన తర్వాత 2 రోజులు మాత్రం ఎక్కడ వీడియోలు పెట్టినా కనిపించినటువంటి హోమ్ మినిస్టర్ గారు అసలు కనుమరుగైపోయారు. ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు. అక్కడ కనీసం జరిగిందేదో జరిగింది, మాకు ఆ దౌర్భాగ్యం, మా బిడ్డను మాకు కళ్ళారు చూసుకునే దానికి అవకాశం కల్పించండి అంటే అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చెప్పని రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం తప్ప, ఏదో కంటి తుడుపు చర్యలు తప్ప ఆ బిడ్డను తీసుకొచ్చి కనీసం ఆ శవాన్నైనా వాళ్ళకి అప్పగించాలా, లేదా ఆ కుటుంబాలకు అండగా నిలవాలా, ఆ కుటుంబాలకు భరోసానివ్వాలనేటువంటి పరిస్థితి లేదు. కలెక్టర్ కూడా వెళ్ళాలనేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే చిన్న సంఘటన జరిగిన వెంటనే జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్లు వెళ్ళి, ఎస్పీలు వెళ్ళి వెంటనే ఆ కుటుంబానికి సంబంధించి విచారించేవాళ్ళు, వివరించేవాళ్ళు. దోషుల్ని ఎంత వీలైతే అంత త్వరగా పట్టుకునే దానికి అవకాశం ఉండేది. ఈరోజు ఏమవుతుంది, నాయకులే భరోసా ఇస్తున్నారు, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి దాడి చేసిరండి. కొత్త టెక్నిక్ కనిపెట్టింది తెలుగుదేశం పాపం చంద్రబాబు నాయుడు విజనరీ కదా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నేను సెల్ ఫోన్లు కనిపెట్టాను, అవి కనిపెట్టాను, ఈ కనిపెట్టాను అని చెప్పేటువంటి చంద్రబాబు 2024లో కొత్త విషయం కనిపెట్టాడు. అదేంటంటే మీరు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేయండి, నామమాత్రంగా కేసులు బుక్ చేస్తాం, కళ్ళనీళ్ళు తుడిచి వెంటనే మీ మీద ఉన్నటువంటి కేసులను రెఫర్ చేసి ఎత్తేస్తాం, మీకేం ఇబ్బంది లేదు. మీరు ఎవరి మీదైనా మీరు ప్రాణం తీస్తారా, కొడతారా, ఏదైనా చేయండి, మానభంగాలు చేస్తారా, హత్యలు చేస్తారా, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారా, వాళ్ళ మీద దాడులు చేస్తారా, వాళ్ళని ఊళ్ళో నుంచి తరిమేస్తారా, లేదు వాళ్ళు ఊళ్ళోకి వస్తే వాళ్ళని ఎదుర్కొంటారా, మీరు ఏమైనా చేయండి. అడిగినటువంటి ప్రజలకు మాత్రం లేదు మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం, వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం అని చెప్పి ఆ కేసులు మొత్తం ఒక్కొక్కటిగా వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయడం, డిఎస్పీకి పెట్టడం, ఆ కేసులన్నీ ఒక్కొక్కటిగా ఎత్తివేయడం. ఒకసారి మీరు తీసుకుంటే ఎన్ని కేసుల మీద ఛార్జ్షీట్లు వేశారు. ఏ ఎస్పీ ఈరోజు జరిగినటువంటి కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేసినటువంటి వాళ్ళలో కఠిన చర్యలు తీసుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని రిమాండ్కి పంపించారు, ఏది లేదు. ఇవన్నీ కూడా శూన్యం కాబట్టే ఈరోజు పెట్టలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడి రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా శాంతి భద్రతలు ఎవరో చెప్పారు. ఈరోజు మాకు పాత రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు బ్రిటిష్ పాలన గురించి, మాట్లాడితే కాల్ చేసేవాళ్ళు, మాట్లాడితే చంపేసేవాళ్ళని. అసలు ఈ రోజులతో పోల్చుకుంటే ఆ రోజులే బాగున్నాయని అనిపిస్తుంది. విన్న ఆ రోజులే చూసేటువంటి రోజుల కన్నా బ్రిటిష్ పాలనలో ఉండేటువంటి రోజులే బాగుండేవేమో అనేటువంటి పరిస్థితి మాకు కలుగుతుంది అనేటువంటిది మాట్లాడుతున్నారంటేనే 40 రోజుల్లో ఎంత ఘనకీర్తిని మూట కట్టుకున్నాడో చంద్రబాబు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యం ఈరోజు ఏముంది, ఏది ఏమైనా కానీ కేంద్రం జోక్యం చేసుకోదు. ఎందుకంటే కేంద్రంతో మాకు అపారమైనటువంటి పరిచయాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వమే మా వల్ల నిలబడింది కాబట్టి ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎంత శాంతి భద్రతలకు విఘాతం కలిగినా రాష్ట్రపతి పాలన లాంటివి విధించేటువంటి అవకాశం లేదు. కాబట్టి మేము ఎవరికీ భయపడాల్సినటువంటి పని లేదు. మేము ఏది చెప్తే అది జరగాల. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుదముట్టించాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఈరోజు ఏరిపారేయాలా, వాళ్ళని తీసేస్తే, వాళ్ళని చంపేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలమైనటువంటి నాయకత్వం లేకుండా పోతుందనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన నాకు భయం వేస్తుంది ఈరోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, నేను చాలా చెప్పా, ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఎంతమంది ఆస్తులు దాడులు జరిగాయి, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఊళ్ళు వదిలిపోయారని. బహుశా ఈరోజు ఆయన శ్వేతపత్రంలో ఇప్పటివరకు ఇచ్చినటువంటి ప్రతి శ్వేతపత్రం అబద్ధమే. ఈ కూడా కలుపుతాడేమో పాపం. ఆయన 40 రోజుల్లో జరిగినటువంటి ఈ ఘనకార్యాలన్నీ కూడా కలిపి ఇదిగో ఇన్ని జరిగాయని చెప్పి శ్వేతపత్రం విడుదల చేస్తాడేమోనని నాకున్నటువంటి అనుమానం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాంతి భద్రత ఎవరిని అడిగినా చెప్పండి, మేము చెప్పడం కాదు, సాధారణ ప్రజానీకాన్ని అడగండి. ఈ 40 రోజుల పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయా మనమే గమనిద్దాం.
ఏ రోజైనా సరే ఒకటే అలా సంఘటనలు జరిగితే పాపం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ ప్రభుత్వం లాగా ఉండదు మా ప్రభుత్వం, ఆడపిల్లల్ని చూడాలంటేనే భయపడేటువంటి పరిస్థితి తీసుకొస్తాం అనుకున్నారు. అబ్బా అసలు మామూలుగా నేను అనుకున్నా దారిన పోవాలన్నా కూడా మగవాడు ఆడపిల్ల ఎదురైతే పక్కకి వెళ్ళిపోతాడేమో, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు కదా, పాపం అంత గట్టిగా మాట్లాడాడు కదా అనుకున్నాం. నిన్న ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు, చట్టము న్యాయం అన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని నియమితులు పరిమితులు ఉన్నాయి కాబట్టి వాటిని మించి ఏమి చేయలేమన్నాం. మొన్నటిదాకా నువ్వే ఏ నోటితో అయితే చూస్తే భయపడిపోవాలా, మమ్మల్ని చూస్తే మా ప్రభుత్వం మా పరిపాలనలో ఆడవాళ్ళని చూస్తే అన్నటువంటివి నియమితులు ఉంటాయి పరిమితులు ఉంటాయని చెప్పి ఈరోజు బాలిక 12 రోజులు దాటిపోతే దాని గురించి మాట్లాడటం లేదు. ఎంతమంది మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఫోను సెల్ ఫోన్ తీస్తే సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్ పెడితే భయం ఏంటంటే అత్యాచారమే, మైనర్ బాలికల మీద అత్యాచారం. ఎన్నడూ లేనటువంటి సంస్కృతి, ఒక విశ్వ సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ 40 రోజుల్లోనే ప్రజల్లో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, శాంతి భద్రతల విఘాతం పట్ల తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ గేమ్ ప్లాన్ ఏదో ఒక విధంగా భయపెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు బయటకు రారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోతుంది అనుకున్నారు. నేను మరలా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండండి. మనం ఒక నిర్ణయం తీసుకొని మనము కనుక రోడ్డు మీదకి రావడం మొదలు పెడితే, ప్రజల మద్దతు మనకు తోడైతే ఎస్ ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే తిరగలేనటువంటి పరిస్థితులు వస్తాయి. ప్రజల్లో వ్యతిరేకత వస్తే, ఆ వ్యతిరేకత పెళ్ళుబుకితే దారుణమైనటువంటి పరిస్థితులు ప్రజల నుంచి చవిచూడాల్సి వస్తుంది. ప్రజలు ఏ విధంగా నీకు ఓట్లు వేసి ఆదరించారో ఇదే పందాలో కొనసాగితే, నిన్న రషీద్ జరిగినటువంటి కడుపు తరుక్కుపోయేటువంటి హత్యలను ప్రజలు చూస్తే, ఈ ప్రభుత్వాన్ని ఇటువంటి హత్యలను ప్రోత్సహిస్తుందంటే ప్రజలు ఇటువంటి ప్రభుత్వాన్ని సహించరు. చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వదిలిపెట్టాలనుకుంటారు. ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు వస్తాయి, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు తిరగబడతారు. కాబట్టి అటువంటి పరిస్థితులు వచ్చే ముందే మేము హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఇప్పటికైనా సరే కేవలం సూత్రధారులుగా ఉండేటువంటి వ్యక్తుల్ని ఎవరో అనేటువంటి కనిపెట్టండి. పాత్రధారులుగా నిన్న ఒక పిల్లవాడు వచ్చి హత్య చేశాడంటే ఆయన తీసుకెళ్లి రిమాండ్ చేయడమో, ఆయన పంపించేసామో, ఆ తర్వాత కేసును ఏదో విధంగా నీరు కారుద్దాం అనేటువంటిది కాకుండా ఒక బలమైనటువంటి హత్య, చేతులతో సహా నరికి పారేసినటువంటి హత్య. చేతుల పాపం చూస్తే హృదయ విదారకంగా చెయ్యి నరికి, చెయ్యి అక్కడ పడిపోతే చెయ్యి అడ్డం పెడితే చెయ్యిని నరికేస్తే కొబ్బరి బొండాలు నరికేటువంటి కత్తితో తలని కొబ్బరి బొండం లాగా నరికేటువంటి పరిస్థితి ఏర్పడితే, హృదయ విదారకమైనటువంటి సంఘటనలు జరిగితే వాటి మీద ఈ ప్రభుత్వం దీని వెనక ఎంత ధైర్యం ఉంటే, ఈ పాత్రధారు వచ్చాడంటే దాని వెనక సూత్రధారులు ఎవరున్నారు, ఆ సూత్రధారులందరినీ కనిపెట్టి వాళ్ళందరి మీద కూడా కనుక చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే తప్ప ఈ విష సంస్కృతి అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచిపెట్టదు. ఇది తీవ్రమైనటువంటి రూపం దాల్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా పాపం చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే, బీజేపీ నాయకులు చెప్తుంటే ఎన్నడూ చూడనటువంటి పాలన చూస్తారు మీరు అనంటే, మేము ఏదో బ్రహ్మాండమైనటువంటి పాలన ఇస్తాము, వాళ్ళు ఇటువంటి పాలన ఇస్తారనుకోలేదు. ఎందుకంటే ఇటువంటి పాలన ఎన్నడూ చూడలేదు. ఇంత దరిద్రమైనటువంటి పాలన, ఇంత భయంకరమైనటువంటి పాలన, ఈ విధంగా ప్రజల మీద దాడులు చేసేటువంటి పాలన, ప్రజలను హత్య చేసేటువంటి పాలన, శాంతి భద్రతలు మృగ్యం శూన్యం అనేటువంటి పాలన, ప్రజాప్రతినిధులు కూడా తిరగడానికి లేదు ప్రజలు అనేటువంటి పాలన ఎన్నడూ చూడలేదు. కాబట్టి అటువంటి పాలనకు నాంది పలికారు. ఈ 40 రోజుల్లోనే జరగకూడనటువంటి ఎన్నో దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. ప్రజలు భీతిల్లుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ విధానాలను మార్చుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలను గాడిలో పెట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. నాయకుడు హత్య కావించబడ్డాడో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ధైర్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్యటించడం జరుగుతుంది రేపటి రోజు. ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగితే దానికి సంబంధించి ఎస్పీ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఆంతరంగికంగా ఉన్నటువంటి గొడవలు, వ్యక్తిగత స్పర్ధల వల్ల ఈ విధంగా జరిగింది అని చెప్పి మాట్లాడడం జరిగింది. కొంతమంది అయితే పచ్చ మీడియా
అసలు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాబట్టి ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టే అది జరిగింది తప్ప అతనికి తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదు ఆ హత్య చేసినటువంటి వాడు అన్నాడు. స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరైతే హత్య చేశాడో జిలానీ అనేటువంటి వ్యక్తి అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో అతను క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడైనటువంటి ఆయన కుటుంబ సభ్యులతో కలిపి ఆయన పాలు పంచుకున్నటువంటి ఫోటోలు. కాబట్టి ఒక పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని దారుణంగా హత్య చేస్తే ఎస్పీ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి అరే ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది అని చెప్పి స్పందించాల్సింది పోయి వ్యక్తిగత కక్షలతో జరిగిందని చెప్పని మాట్లాడడం అంటేనే అసలు అటువంటి వ్యక్తి ఎస్పీ స్థాయికి ఈ జిల్లా ఈ రాష్ట్రంలో పనిచేయడానికి అర్హుడు అనేటువంటిది ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక పక్క పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలకు తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతుంది. ఏమాత్రం పట్టించుకోకుండా రెచ్చగొట్టేటువంటి విధంగా ఈరోజు అధికారులు ప్రవర్తించడం, పోలీసు అధికారులు దురదృష్టకరమైనటువంటి సంఘటన. చివరికి రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుల స్థాయి కలిగినటువంటి వ్యక్తులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, ఆ స్థాయి కలిగినటువంటి వ్యక్తుల మీదనే దాడులు జరుగుతున్నాయి. సాక్షాత్ ఈరోజు రాజంపేట లోక్సభ సభ్యుడైనటువంటి మిథున్ రెడ్డి గారు పొంగనూరుకు వెళితే అక్కడ ఉన్నటువంటి మాజీ లోక్సభ సభ్యుడు రెడ్డప్ప ఇంటికి వెళితే ఒక మాజీ లోక్సభ సభ్యుడి ఇంటికి ప్రస్తుత లోక్సభ సభ్యుడు వెళ్ళి పొంగనూరులో జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి బాధితులతో మాట్లాడుతూ ఉంటే నువ్వు పొంగనూరు రావడానికే వీలు లేదు అని చెప్పని వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు అక్కడ వాళ్ళ మీద నేరుగా దాడి చేయడం జరిగింది. పోలీసులు మీకన్నా బ్రహ్మాండంగా ఫోటోగ్రాఫర్ పాత్రలు పోషించారు. చేతిలోకి తీసుకొని ఫోటోలు వీడియోలు తీయడం తప్ప అక్కడ ఉన్నటువంటి పోలీసు ఎక్కడ కూడా నిరోధించేటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ మౌనంగా ఉంటే వీళ్ళు ఎవరి ప్రోద్బలంతోనో ఒక లోక్సభ సభ్యుడి మీద దాడికి వస్తే పోలీసులు కనీసం నిలువరించలేకపోతే చివరికి వ్యక్తిగత భద్రతా సిబ్బంది 3 రౌండ్లు కాల్పులు జరిపి వాటిని అదుపులోకి తీసుకురావాల్సినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన. అంటే ఒక లోక్సభ సభ్యుడు, ప్రజాప్రతినిధి తనకు సంబంధించినటువంటి ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళడానికి లేదా, ఎవరిని పరామర్శించడానికి లేదా, గ్రామాల్లో పర్యటించడానికి లేదా, ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఎదురైతే ప్రభుత్వాలు మారినప్పుడు అసలు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు పర్యటించగలరా? ఎక్కడన్నా ప్రజల్లో తిరగగలరా? తిరగనిస్తారా? ఎటువంటి సంప్రదాయానికి మీరు నాంది పలుకుతున్నారు ఈ రాష్ట్రంలో అనేటువంటిది తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఈరోజు దాని మీద